అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌత్ నార్త్ అత్తాకోడలు. ఇప్పుడు నేను వినాయక చవితికి ప్రసాదంగా తెలంగాణలో ఎలా చేసుకుంటారో చూపిస్తానండి. దానికి కావలసిన పదార్థాలు: 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు బెల్లం, కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు, కొద్దిగా సాల్ట్, గార్నిష్ కోసం కొబ్బరి తురుము, కిస్మిస్, కాజు, బాదాం, వాటర్ మిలన్ సీడ్స్, ఇలాచీ పౌడర్. ఇవి ఫ్రై చేసుకోవడానికి కొద్దిగా గీలో ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను. ముందుగా పిండి బౌల్లోకి తీసుకొని కొంచెం పిండి ఇట్లా పక్కన పెట్టేసుకుందామండి. ఇది కలిపేసి ఇది ఉడికినాక ఇవి చిటిమిల పాయసం అంటారు, షామంగుల అంటారు. ఇది ప్రసాదాన్ని ఉండ్రాళ్ళ పాయసం అంటారు. ఇది చేయడానికి అన్నట్టు ఇది దాంట్లో బైండింగ్ కోసం ఇది వాటర్ కలిపేసి పోసుకోవాలి. నేను తర్వాత చూపిస్తాను ఎలా చేయాలో. ఓకేనా? కొద్దిగా సాల్ట్, ఇది పిండి తడిపేసుకోవాలండి గట్టిగా. నేను పిండి తడిపినాక చూపిస్తాను. ఇలా గట్టిగా తడిపేసుకోవాలండి. చపాతీ పిండిలాగా బాగా గట్టిగా ఉండాలి. మళ్ళీ మనం చేస్తుంటే ఇది మెత్త పడిపోతుంది, అందుకని ఇది గట్టిగా ఉండాలి. ఓకేనా? ఇప్పుడు నేను ఎట్లా చేయాలనో చూపిస్తాను. కొద్దిగా పిండి తీసుకొని ఇట్లా పిండి తీసేసి నేను ఇట్లా చేస్తానండి. ఇట్లా ఉండ్రాలంటే ఇట్లా రౌండ్గా చిన్నగా ఇట్లా చేస్తారు. వినాయకుడికి ఉండ్రాళ్ళు ఇష్టం కాబట్టి ఇలా చిన్నగా ఉండ్రాళ్ళలాగా ఇలా చేసేసుకో. అన్నీ ఇలాగే చేసేసుకోవాలండి. చిన్నగా చేసుకోవాలంటే ఇట్లా. చాలామంది గిన్నెలోనే వండుతారండి. గిన్నెలో వేడి నీళ్ళు పెట్టేసి స్టవ్ పైన పెట్టి వాటర్ బాయిల్డ్ అవుతుంటే ఇవి చిటిమీలు వేసేసి ఉడికిస్తారు అన్నట్టు. తర్వాత బెల్లం యాడ్ చేస్తారు. అట్లా కొద్దిగా చప్పగా అనిపిస్తుందండి, స్వీట్నెస్ ఎక్కువ అనిపించదు. అందుకని నేను మాత్రం కుక్కర్లోనే అన్నీ ఒకేసారి పెట్టేస్తాను అన్నట్టు. ఒక 3-4 విజిల్స్ పెట్టేసినామంటే మంచిగా ఉడికిపోతాయి. ఆ తర్వాత పిండి కూడా ఎక్కువ వేయొద్దండి. పిండి కలిపిపోయడము, ఎక్కువ పిండి కలపకుండా కొద్దిగా కలిపేసి పోసుకోవాలి. ఇలా చేయి మీద చేయొచ్చు, చపాతీ చేసే పీట మీద కూడా చేయొచ్చు అండి. అది కూడా చూపిస్తాను మీకు. ఇలా కూడా చేసుకోవచ్చు. చపాతీ పీట పైన ఇలా కూడా చేసుకోవచ్చు. నేను ఇవన్నీ కంప్లీట్గా చేసిన తర్వాత మీకు వండే ప్రాసెస్ చూపిస్తానండి. నేను కుక్కర్లో వండుతానండి, ఈజీ అయిపోతుంది అనేసి కుక్కర్లో వండేస్తాను. ఇవి నేను మొత్తం కంప్లీట్గా చేసినాక చూపిస్తానండి మీకు. గోధుమ పిండితోటి అన్నీ మనం ఇలా చేసుకోవాలండి.
చేసుకున్నాక ఇలా ఉంటాయి. కొద్దిగా ఫ్యాన్ గాలికి పెట్టేసుకుంటే ఎండిపోయినట్టు అయిపోతుంది. ఎండు ఉంటే ఎండలాగా పెట్టుకోవచ్చు. నేను ఇలా చేసుకున్నాక చూపిస్తాను. ఇవి కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఇవి వేసేసుకోవాలండి. ఇవి మనం గోధుమ పిండి తడిపేసి చేసుకున్నాం కదండి, చిటిమీలు, శామంగాలు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తారు. అందుకనేసి నేను అన్ని రకాలుగా చెప్తున్నా. ఇవి చేసుకున్నాం కదా, ఇవి నేను గాలికి ఫ్యాన్ కింద గాలికైనా పెట్టవచ్చు, ఎండలోనైనా పెట్టవచ్చు. నేను చేసి ఇట్లా గాలికి పెట్టిన ఫ్యాన్ కింద అవి అన్నమాట ఇవి. సరేనా? ఇప్పుడు దీంట్లో ఒక కప్పు బెల్లం, వాటర్, ఇవి ఉడకడానికి సరిపడా వాటర్ అండి. కొద్దిగా సాల్ట్, నేను దొడ్డుప్పు వాడతానండి. ఇట్లా సాల్ట్ కొద్దిగా వేసి ఎండు కొబ్బరి ముక్కలు వేసేస్తానండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. స్టవ్ పైన పెట్టినప్పుడు సిమ్లోనే పెట్టాలండి. 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టి ఉడికిస్తేనే ఇది పొంగకుండా ఉంటుంది. కొద్దిగా పొంగింది చూడండి, అట్లా సిమ్లో పెట్టే ఉడికించుకోవాలి. మనం స్టవ్ మీడియంలో హైలో పెట్టినామంటే మొత్తం పొంగిపోతుంది. ఆ స్వీట్నెస్ అనేది బెల్లం వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అందుకే సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. 2 విజిల్స్ చాలండి, ఉడికిపోతుంది. ఒక్కసారి మూత తీసి చూద్దాం. స్టీమ్ పోయినాక మూత తీసి చూద్దాము. ఇప్పుడే విజిల్ వచ్చింది కదా, సరేనా? ఇలా హాఫ్ ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం గోధుమ పిండి కొద్దిగా తీసి పెట్టుకున్నాం కదండి, గోధుమ పిండి, అది వాటర్ కలిపేసి దీంట్లో కలిపేసి స్టవ్ పైన పెడదాం. ఓకేనా? కొద్దిసేపు మళ్ళీ బాయిల్ చేయాలి. చిట్టిమీల పాయసం రెడీ అయిందండి. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందాము. ముందుగా బౌల్కి కొద్దిగా నెయ్యి కలిపేసుకోవాలండి. నెయ్యి వేసి మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అదే నెయ్యి వాడుతున్నాను నేను. ఇది మొత్తం కొద్దిగా ఇట్లా స్ప్రెడ్ అయ్యేటట్టు చేసుకోవాలి. తర్వాత ఇది దీంట్లోకి ఇలాచి వేసి కలిపేయాలండి. దాంట్లోనే కలపాల్సింది. తర్వాత నేను కుక్కర్లో ఉండడానికి, మామూలు గిన్నెలో ఉండడానికి డిఫరెన్స్ మీరు ఒకసారి ట్రై చేసి తెలుస్తుందండి. ఎందుకంటే ఇది స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది, బెల్లంలోనే ఉడుకుతుంది కాబట్టి మొత్తం. ఇప్పుడు గార్నిష్ చేసుకున్నాను. కొద్దిగా కొబ్బరి, వాటర్ మెలన్ సీడ్స్, డ్రై ఫ్రూట్స్, కాజు, కిస్మిస్, బాదం. ఈ పాయసంలో పాలు కూడా వేసి వండుతారండి. నేను పాలు వేయకుండానే వండిన. ఇప్పుడు ఇది మీరు ఇష్టమైతే పాలు వేసుకొని చేసుకోవచ్చు. వినాయక చవితి రోజు ప్రసాదానికి ఇలా చేస్తామండి మేము. మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. Like, share and subscribe our channel South North Atta Kodali. Thank you. Bye.